కావ్య కళానిధి శతావధాని బ్రహ్మశ్రీ విసుపాటి చిదంబర శాస్త్రిగా జీవిత అవధాన సాహిత్య చరిత్ర 6వ భాగం 31/5/20. అనేక ఆస్థానాలు తిరుగుతూ గద్వాలకు 2వసారి వచ్చారు. అక్కడ మహారాజ సభలో శాస్త్రిగా మహిశూర రాష్ట్ర క్షమాపాలునాస్థానమందు విద్వత్పదం బదిభగమించి దర్భాంగ భూపాలు దర్బారు లోపల కావ్య కళానిధి ఖ్యాతిగాంచి వారాణసీ రాజవరుని సన్నిధియన్ కవిసింహమనడి గౌరవమునన్ తిరువానుకూరు ధత్రీనాథు సభలో కవి వీరసింహ కంకణము వడ శృంగగిరి పీఠపతి బహుకృతి గ్రహించి అంది పరకాల పీఠనాయకుని కాంక వ్యాసరాయ పీఠాధీంద్రు ఆదృతి కొని అరుగుదెంచితి మరల నీ దరికి భూపా అని ఆత్మవృత్తాంతం ఆసు కవితా ధోరణిలో చెప్పగా మహారాజు పరమానంద భరితుడై చిదంబర కవీంద్రుడ రాకచే 4 సంవత్సరాలు మళ్ళా మా దర్బారుకు కళ వచ్చింది. నిండు సభలో శాస్త్రి గారిని నుతించి చాలా గౌరవించే 1920లో శాస్త్రి గారి ఆసు కవితామృతం నా కంఠదగ్ధంగా అంటమే అంటే కుత్తుగా బంటిగా గురోలినవాడు గద్వాలు మహారాజు కనుకనే ఆనాడు అంత గౌరవం చేసి, కానీ ఆ గౌరవం సంస్థాన ఉన్నతోద్యోగి అయి ఆదిపూడి ప్రభాకరరావు గారి అసూయగా కనిపి అందుచేత వారు ఎలాగైనా శాస్త్రి గారి అవమానం చెయ్యాలని మహారాజు వారిపై గౌరవం తగ్గించాలని నిశ్చయించుకొని అవకాశం దొరికినప్పుడల్లా శాస్త్రి గారిపై ఉన్నవి లేని దోషాలు కనిపి మహారాజు చెవికెక్కిస్తాడు. అలాగే రావు గారు సరిగా ఆ సమయానికే అక్కడికి వచ్చివని ఉపద్రష్ట సుబ్రహ్మణ్య శాస్త్రి గారిచే రహస్యంగా అతి కఠినాలైన 16 ప్రశ్నలు సంఘటన చేయి ఉంచుకొని కవితా పరీక్ష అనే పేరు మహారాజ సమ్మతి పొంది హఠాత్తుగా ఒకనాటి సభలో నేడు కవితా పరీక్ష జరుగుతుంది, అందులో పాల్గొన్న వాళ్ళకే ఇవాళ సత్కారం జరుగుతుంది. శతావధానుడు కోయిత కూడా ఈ ప్రశ్నలకు సమాధానం వ్రాయ ఇది మహారాజు సెలవు అని ప్రకటించి ఆ ప్రశ్న పత్రాలు ఇచ్చి ఈ కఠిన పరీక్ష శ్రీవన్నవర శాస్త్రి గారి మీద ద్వేషం చేత వారి కోసమే కల్పించబడింది. అందరికీ తెలిసిన పరిస్థితి, అందరూ సమాధానాలు వ్రాయవలసినట్లే అయినా ఆ ప్రశ్నలలో ఒకదానికి మాత్రమే కొందరు సమాధానాలు, మరికొందరు 2, ఇంకొందరు 3 మాత్రమే రాసి వేరు కొందరు ఒక్కదానికి కూడా సమాధానం రాయక వదిలిపెట్టారు. చిదంబర శాస్త్రి గారు వారికి సహజమైన పట్టుదల 16 ప్రశ్నలు చక్కని సమాధానం నియమిత కాలం రాసి ఉత్తమ సన్మానాన్ని ఈ ప్రశ్నలు అవధాన సంగ్రహం ప్రకటింపబడి ఈ పరీక్ష నాటి మహామహోపాధ్యాయ కళాప్రభోర్ వేదం వెంకటరాయ శాస్త్రి గారు కూడా గద్వాలలో కవితా పరీక్షలో శాస్త్రి గారి అవమానం ఘటింపాలని ఎంచి విఫల ప్రయత్నులై ప్రభాకర్రావు సంపూర్ణ శతావధానం చేయించి అందులో పరాభవం జరిపించాలని ధారణ వీలు పడని పద్ధతి 100 ప్రశ్నలు సంఘటించి ఉంచి మహారాజు చేత శాస్త్రి గారి శతావధానం చేసి సత్కారం చేసుకోమని చెప్పండి అని కవి కేసరి అయిన శాస్త్రి వారు ఏమాత్రము సంశయించ ఒకే వెంటనే 24/19/24 పగలు 10 గంటలు
శతావధాన ప్రారంభమవుతుందని ఆనాడు సభ్యులు శాస్త్రి గారు సమయానికి వచ్చి కానీ మహారాజు నిద్రపోతూ వారిప్పుడు మేలుకొంటారా అని అందరూ కనిపెట్టుకొని మధ్యాహ్నం 2 గంటలు మహారాజుకు మెలకు తరచుగా రాత్రి దర్బారు సాగించడం పగలు చాలాసేపటి వరకు నిద్రించడం రాజుకు అలవాటు. వెంటనే పరిచారం 10 గంటల నుండి శతావధానిగా సభ్యులు మీకోసం ఎదురు చూస్తున్నారని వెంటనే కాలకృత్యాలు నెరవేర్చి మహారాజు సభకు వచ్చి అవధానం ప్రారంభించండి అన్నారు. అప్పటికి పగలు 3 గంటలే అయినా వెడలిపోవ 84 సభ్యులు మాత్రం. అప్పుడు ప్రభాకరరావు గారు తాను సిద్ధపరచి ఉంచిన ప్రశ్నపత్రాలు 84 పృచ్ఛకులకు ఇచ్చి వారితో మేము వ్రాసి ఇచ్చిన ప్రశ్నలే కాదు నీ వస్తం వచ్చిన ప్రశ్నలు అడగకూడదు అని చెప్పి అవధాని కాదు ఇతర శతావధానాల మీరు 3 రోజులలో అవధానం చేసే వీళ్ళే రోజుకి 12 గంటల చొప్పున 2 రోజులలోనే శతావధానం ముగించాలి అన్న. వైదికల్పితాలై ఇలాంటి కష్టాలకైనా వచ్చి శతావధానం చేసి శత్రు జయంతో పాటు విజయలక్ష్మిని చేపట్టాలి అని పట్టుదలతో శాస్త్రి గారు రావు గారి మాటలకు ఒకే అని అవధాన కృత్యం ప్రారంభం. ఈ విధంగా పగలు 3 గంటలకు ప్రారంభించిన అవధానం రాత్రి 3 గంటల వరకు జరిగింది. అప్పటికి శాస్త్రి గారు ప్రథమ పాదం ముగించి ద్వితీయ పాదంలో 70 వాదాలు చెప్పారు. ఇంకా 14 పాదాలు చెబితే ద్వితీయ పాదం కూడా అయిపోయి. అప్పుడు ప్రభాకరరావు శాస్త్రి గారు అవలీలగా సమాధానం ముగించి మహారాజ సత్కృతులు పండగలు దానికి విఘాతం కలిగించడానికి ఇంతకంటే అవకాశం దొరకదంత లేచి శాస్త్రి గారితో అయ్యా ఇప్పటికి అవధానం ఆరంభమై 12 గంటలే మీరు 84 ప్రశ్నలు సమగ్రంగా 2 పాదాలు ముగించాల ఇంకా 14 పాదాలు ఉన్నాయి కనుక నియమిత కాలంలో మీరు అవధానం చెయ్యలేక ఓడిపోయారని ఏకాగ్రం మనోగరిష్ఠులై మహాయోగిలాగా శతావధానికి ఆ మాట మిగుల కోపకారణం అయినా వీరితో మాట్లాడటం నిష్ప్రయోజనమని మహారాజుని పిలిపించి ఇలా రాజా ప్రభువు పక్షపాతరహితులై న్యాయాలు చక్కగా పరిశీలించి న్యాయ నిర్ణయం కావించాలని వేదశాస్త్రాలు ఘోషిస్తూ కనుక నా పలుకుల శ్రద్ధగా విన న్యాయాన్ని నిర్ణయించ తమ సంస్థానం ఎందరో మహాకవి అవధానాలు చేశారు. అవధానాలు తమను చూసేవారు. తిరుపతి వెంకటేశ్వర కవులు మొదలు ఈనాటి రోజుకు 24 గంటలు సంపూర్ణ శతావధానం చేసేవాడు. అందులో మొదటి రోజు మొదటి పాదమే చెప్తా. నేటి వరకు మొదటి రోజుల్లోనే ప్రథమ ద్వితీయ పాదాలు చెప్పిన వారు నేను తప్ప ఎవ్వరూ ఇంతవరకు లేదు. అది అలా ఉండదు. అవధాన ప్రారంభంలో నిండు సభలో తమ సమక్షంలో ప్రభాకర్రావు గారు రోజుకు 12 గంటల చొప్పు 2 రోజులు 24 గంటల్లో అవధానం ముగించాలని మాత్రమే చెప్పారు. కానీ మొదటి రోజుల్లోనే ప్రథమ ద్వితీయ పాదాలు పూర్తిగా చెప్పాలని అని చెప్పలేదు కదా. దానికి సభ్యులు తమరు సాక్షులే. ఇక రేపటి అవధానంలో 2వ పాదంలో 14 పాదాలే మిగిలి ఉన్నాయి. అవి కూడా 3-4 పాదాలు రేపు నియమిత కాలం దాటకుండా చెప్పి ముగిస్తాయి. ఇది మీకు సమ్మతం కాకపోతే ఇప్పుడే ఒక అరగంట కాలం అవకాశం ఇస్తే ఈ 14 పాదాలు కూడా పూర్తి చేస్తా. రేపటి 12 గంటలలో ఈ అరగంట కాలం తగ్గించుకోండి అన్న.
మరొక మాట, మొదటి పాదంలో అవధాని 100 విషయాలు సాధనకు అనుకూలం అయిన రీతిలో అమర్చుకోవటం, ప్రశ్నలకు సమాధానాలు ఎలా చెప్పాలో నిర్ణయించుకోవటం అత్యవసరం. అందుచేత అవధానంలో మొదటి పాదానికి ఎక్కువ కాలం ఇది అవధాన రహస్యం. కనుకనే మొదటి రోజు అవధానులందరూ మొదటి పాదం మాత్రమే చెబుతారు. అదికాక దానివల్ల మర్నాటి సభ ప్రారంభ కాలాన్ని తాను చెప్పిన ప్రథమ పాదాన్ని గట్టిపరుచుకోవటానికి ఇతర పాదాలు ఆలోచించుకోవటం అవధానికి అవకాశం దొరకదు. ఇక నా అవధానం ఎలాగైనా భగ్నం చెయ్యాలని ప్రభాకర్ రావు గారు 3 రోజుల నుండి 2 రోజులకు కుది. అయినా నా ఉపాస్య పరమేశ్వరిపై భారం వేసి నేను ఈ కార్యాన్ని నిర్వహించకూనుకొని ఇంతవరకు సక్రమంగా చేసి రేపటి సభలో తక్కినవి కూడా పూరించగల. ఇంకొక్క ఈనాటి సభ పగలు 10 గంటలకు ప్రారంభమవుతుందని నేను 9 గంటలకి భోజనం చేసి వచ్చి ఇప్పుడు రాత్రి 4 గంటలైంది. ఆహారం లేదు. సమయమా నిద్రా సమయం. చెప్పేదా కవిత, చేసేదా అవధానం అయినా అన్నిటికీ వచ్చి నేను ఈ కార్యక్రమానికి సక్రమంగా ఇది ధార్మిక సంస్థానం ధర్మ పరిపాలకు కేశవస్వామి ఈ విషయం ప్రభువులు మనస్సులో ఉంచుకొని వ్యవహరింపకోరుత. ఇటుపైన మహారాజు చిత్తమ రాజుగారు ఈ పనంతా ప్రభాకర్ రావుదే పెట్టారు. వారితో ఆలోచి తెలిపెదమని సభచారి శాస్త్రి గారు ఆ దినంలో సమాధానాలకై నిరీక్షించిన మహారాజు ఎలాంటి సమాధానం పంపనందున ఇక సభ చేయించరని నిశ్చయించుకొని కొందరు సభ్యులతో కేశవస్వామి దేవాలయానికి వెళ్ళి అక్కడిని తక్కిన పాదాలన్నీ కేశవస్వామి సన్నిధిలో 4 పద్యాలతో స్వామికి కర్పూర హారతి ఇస్తూ ఆశువుగా ఏమి వచించిరో కుజను ఏమని తా గ్రహించను మరి మేమి మరత్తమైనది ఏ గ్రహచారము సంభవించను భూమి తలాధినే దినభూనని హేతువు చే కేశవస్వామి శతావధాన సర్వం నీకడనొప్పగించి తెలుసుకొని గుణదోషము కరులకు శిక్షించు నీవే కాక మరెవ్వండు ఎలలో ధర్మం నిలుపం కలవాడు కలండు తెలుపగా వలనే హరి అని 2 పద్య. తర్వాత రాజుగారి పద్యాలతో ఒక రిజిస్టర్ లేఖ రాశారు. రిజిస్టర్ లేఖ నేనలరించెడి మనవి వీరులం తెచ్చుకొమ్ము విని రోషమ్మున్ పూలకు ఇది ధార్మిక సంస్థానం బగుట వశింపదరచితిని భూప 84 ప్రశ్నల కనర్గల్ ప్రతిభతోడ అవధానంబుల్ కొనరించి నా సమయంబుల్ అను సంగతి నీకు తెలియదా జననాథ సమయము రాత్రి కార్యక్రమమా ఒక పట్టునందు కాదగినది ఈ సమయములలో పడి నా సమర్థన చూపమెచ్చ జలదే భూప పగలు 3 గంటలగునంతన ఆరంభమవల 3 గంటలకు రెయ్యి ఇంత మిత్తులెవ్వడు అవధాన మొలరించే చెప్పవయ్యా నీవి క్షితితరేంద్ర ఇచ్చిన ప్రశ్నలెత్తివు సహించిన కార్యఫలం బెదెత్తి ఇచ్చిన కాలమెంత వశయించరదెంతో గ్రహించి కొమ్మునేడిచ్చట చేసినట్టు ఎవడేమి ఒక్క దినంబున విద్వక్షయం ఆననన్ శతవధానము చేసిన మేదినీశ్వరా ధారణకు భంగము మెదవెడు తీరుడ ప్రశ్నదేవు దించిన మహాధీరతతో కావించిన పూరణము ఎవడు ముదము పొందడు నృపానుల భూప శత్రుజనంబు చుట్టుకొని సంభ్రమము కలిగించుతుండనే మాత్రము కూడా జంకక సమర్థతతో శతావధానము
ద్రాత్పాత్రుడు మెచ్చి తావక సభస్థలి చేసి తినన్న సంగతిని నేత్రములున్నవారు గమనింపకపోవరు మేదినేత. నేనొకరుండని ధరణీ తలవల్ల నీ సభాంగణ స్థానము లోపల శతవధానము చేసి అన్నదానికి మానవులెల్ల సాక్షులు. క్షమాపతి నీవు నిజంబు పలు ఏదైన లోపమిందు గలదంతు ఎడందకు తోచనేది. వ్యాకరణ దోషమున్నను వైకల్యము ధారణకు వచ్చను లేదా చీకులను లోటు కై నేనక్కడ చూపెదవు లోపమీవు రూపాల ఏ కడ ఎక్కడ చూపిస్తా. ఓ నమయంతు చెప్పుకొనుచుండెడి వాడెవడు భజింపని మానసమందు వెట్టువని మా కెటులేని పరాభవంబు సంధానము చేయనించింది. దైవము లేదకో సాక్షి ఆతడెవ్వానికించేయని ఎవండెరుగుం ధరది తలాధిప. మూలల ఎందు చేరుకొని మూల్గుచునున్నటి వారి మాటలు చాలగా విశ్వసింతుడ రసాతల వల్లభులైన వారికి మేరొన కూర్పుగా గడుగుని. అది మెత్తుల లోకులల్లా నీ కోలల తోడ ఏమి పని కూర్పు నేర్పున నేనే సత్సభను. ఆ సభలోపల రసికులైన మహాజనుడల్ విద్వదుల్లాసముగులు వాంగ్మయ విలాసముల శతావధానము చేసిది అందురో మరియు చేయగలేదని అందురో సముల్లాసముతోడ కన్గొలు మలంతుల మాట నమ్మ చెడునే అలంతులు. రసికత కలిగినట్టి కవిరాజులు మెచ్చ శతావధానమింపెసగ వనర్చినందుకు ఎందరు సంతశిలన్ బహుకృతిని రసలొనరించి కీరితిని నిలుపు దిక్కటులందు భూప నీ రసలు వచించు మాట విని రాణకు లోపము చెయ్యబూకుమా. గద్వాల రాజ్యమనగ విద్వాంసుల పూజ కొలకి వెలసన భూభృద్వరా జనులాడుదు ఆ సద్వార్త తగద నీకు సంరక్షింపను. సుఖవి సమ్మానించుడు సకలవుల గౌరవంబు సరుపడయసుమి సుఖవిని ననాదరించుట సకలమునుకు అనాదరం సరుపటి నృపా. నేనద్దినగుతు ఎవని భూనాయక వేడి కొలకపోయేది వాడు కాను సుమి నా విద్యను కానపరచి ప్రతిఫలం గైకొను సుందర్ గొడవలకేమినే సమకూర్చడి వాడను గానటం నీ ఎడల పట్టునడ నీవు మదీయవధాన వృత్తమును విడువ చెన్నకేశువుల వీణులకు వినిపించి నేను నీ గడియని మూట కట్టుకొని స్మావరా కాలికి బుద్ధి చెప్పదు. ఈ రిజిస్టరు లేఖ రాజాగారు చదివించుకొని ఆగ్రహపడుతూ అన్నారని మీరు వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోకపోతే గొప్ప చిక్కు కలుగుదందని రాజమాతుడు వయోగుణ వృద్ధుడు విద్వత్పక్షపాది అమలబాయి తిమ్మారెడ్డిగా చెప్పిన వెంటనే కేశవస్వామి సన్నిధికి విద్వత్ కవుల గౌరవించడి ప్రభువని ఎంచి సన్నిధి కేగు చెంచుటై తాను చేసిన నిబంధనలకు లోబడి శతవధానంబు తరుపుటై అవధానమున చెప్పినట్టి వద్యము వినుమంచు మనవి గావించదు చేసిన మన చెవి యొగ్గమించే న్యాయరీతిని లేఖ వ్రాజుటయును తప్పుగా దూచను ఏమో ధరణిపది కానితో నాగ్రహం వేల కరుగవని తప్పులో ఎప్పులో బిప్పి చెప్పుమయ్య సర్వసాక్షివి కేశవస్వామిని సెలవీయుమింకనే నేగద తెలుపంగా తగిన ఎత్తి దేవుడ వగుట తెలిపితి నీ కళనంత ఫలమీయగ దేవ నీదే భారముసు అని విన్నవి శతావధానిగా గద్వాల నుండి బయలుదేరి ఆదోనివే. శాస్త్రి గారు వెళ్ళిపోయినాడే మహారాజు సన్నిపాత జ్వరం టైఫాయిడ్ ఎన్ని వైద్యాలు చేయించ ముడుపులు గట్ట ఏం చేసినా జ్వరం తగ్గ
26/5/1924 గద్వాల మహారాజ్ సీతారామ భూపాల్ స్వర్గస్థుడయ్యాడు. శాస్త్రి గారు దేశయాత్రా చరిత్రలో ఈ సందర్భాన్ని ఇలా రాదు. అమోఘ వాగ్బ్రహ్మమల క్లేశ సంజనైన వా దైవ శాసేన వా కర్మ కరిపాకేన వా పునః సన్నిపాత జ్వరాక్రాంత తదారభ్యమహీపది ఏకనామాంతరే కాళి కాలధర్మముపాగత్. తర్వాత రేపు ఆదోని హైమవతి విలాస రచన ఎలా చేశారో రేపు తెలుసుకోండి.